దేవుడు మనం పరీక్షిస్తాడంట, నీకు నేర్పిస్తాడు. మొదట నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాడు, బుద్ధి వాక్యాన్ని నేర్పిస్తాడు. నిన్ను ఎట్లా తయారు చేస్తాడంటే ఒక మంచి విశ్వాసి, ఒక బలమైన విశ్వాసి, క్రీస్తు వలె. అంటే శోధన ఉంటుంది, కానీ దానికి నువ్వు నిలబడాలి. నేను చాలామందిని గమనించాను, శోధన వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొట్టుకొని పోతా ఉన్నారు. శోధన వచ్చినప్పుడు ఆ శోధనతో పాటు వాళ్ళు కొట్టుకొని పోతా ఉన్నారు. నేనేమంటానంటే, నువ్వు వినే వాక్యాన్ని నువ్వు నిజంగా పాటిస్తున్నావా? ఒకవేళ నువ్వు పాటిస్తే కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి వెంటనే, అవును కదా, నేను పలాని రోజున ఈ వాక్యం విన్నాను, ఈ వాక్యం విన్నానంటే వాక్యానుసారము నేను బ్రతకాలి, చెయ్యాలి, దాన్ని నేను అమలు చేయాలి నా జీవితంలో. మనం చేసేంటో తెలుసా? వాక్యం వింటాం, చప్పట్లు కొడతాం కదా, గొప్పగా ఒప్పొంగిపోయి మనం ప్రార్థనలో లీనమైపోయి మనము ఏం చేస్తాం? సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాం. కానీ వాక్యాన్ని మటుకు ఎప్పుడు పాటించలేం కదా. పాటల్లో ఉజ్జీవంతో మనము అభిషేకంతో నింపబడతాం, కానీ వాక్యానుసారం జీవించేది మటుకు మనకు చేత కాలేదు కదా. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చెయ్యును. హల్లెలూయా.